అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూసారు కదా ఫోటో. వివేకానందుడు ఏం చెప్పాడు? శూద్రులు పరిపాలన చేసే రోజు వస్తాయని చెప్పిండు. అంటే వివేకానంద నిజ ఒక యోగి కాబట్టి ఒక ఒక మంచి 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 ఎంటర్టైన్మెంట్ పర్సన్ కాబట్టి ఆయన ఏం చెప్పిండు ఒకప్పుడు? శూద్రులు పరిపాలించే రోజు వస్తుంది, ఈ మూర్ఖులందరికీ దెబ్బలు పడాలి, ఈ మూర్ఖులందరూ శిక్ష పడే రోజు వస్తుంది, ఒక భారతదేశంలో ఒక మంచి మంచి యువత ఉద్భవిస్తారు అని చెప్పారు. ఎవరో కాదు, మనమే అది. నేను చెప్తున్నా కదా, మనమే అది. శూద్రుడు పరిపాలన చేసే రోజు వస్తాయని వివేకానంద చెప్పింది మనకు. అందుకనే యూత్ డే అంటే వివేకానంద పుట్టినరోజు ఏం చేసుకుంటాం, మనం యూత్ డే అని పెట్టుకుంటాం. ఆ యూత్ అంటే నేను ఒకటి చెప్తాండి, మన వివేకానంద చెప్పిన అంశం మనం నెరవేరుద్దాం అంతే. వివేకానందుడు చెప్పాడు ఒకప్పుడు, ఇట్లా వస్తుంది, యూత్ మొత్తం వస్తుంది, నీ అమ్మ ఎవడు తప్పు చేసిన వాళ్ళు మొత్తం పలవడుతుందని అని చెప్పిండు వివేకానందుడు. అందుకని అంటే మీరు చూసారు ఫోటోలు చూసారు కదా, ఫోటో అది మొత్తం చదవండి ఒకసారి, న్యూస్ చదివితే మీకు అర్థమవుతుంది. అందుకే చెప్పింది కదా వివేకానందుడు. అందుకని ఒకటే చెప్తున్నా, అందరూ ఒక్కొక్కటి ఎవరైతే తప్పులు చేస్తారో, అధర్మాలు చేస్తారో, అన్యాయం చేస్తారో అందరు మానేసి తిని వండుకోరు అంతే. చాలు, మీరు అన్యాయం చేస్తారు ఇట్లా వచ్చి మేము చూసుకుంటాం మొత్తం. ధర్మం ఏందో, న్యాయం ఏందో, అధర్మం ఏందో, అన్యాయం ఏందో. ఎవరైతే అధర్మాలు అన్యాయాలు చేసుకుంటూ ఉంటారు అనుకో, యూత్ అయితే అసలు ఊకోదండి. మా యూత్ ఊకోదు ఒక అధర్మం అన్యాయం చేస్తే. ఎవడుకున్నా సరే యూత్ ఊకోదు. యూత్ అందరం వస్తాం, కథం పెంచి పడేస్తాం, చేసి పడేస్తాం. ఎవరేమన్నా సరే యూత్ అందరు పవర్ ఒక్కసారి నేను ఒకటే చెప్తున్నాండి, యూత్ అందరు కలుద్దాం అండి, ఏకపదం. మనం మంచి అంటే మన ఫ్యూచర్లో మంచి ఒక పార్టీ పెట్టాలి. కాబట్టి మనం అందరం కలుద్దాం. ఒకవేళ మీకు ఏమైనా సన్నివేశాలు ఏమైనా డౌట్స్ ఇట్లా ఉన్నా నాకు కామెంట్ రూపంలో నేను పక్కా 100% ఆన్సర్ ఇస్తాను. ప్లీజ్ యూత్ కలుద్దాం అందరం. ఫస్ట్ అయితే యూత్ కలుద్దాం అందరం, అంటే యువత కలుద్దాం. మన స్టూడెంట్స్, కాలేజ్ పిల్లలు అందరూ, గవర్నమెంట్ కాలేజ్ పిల్లలు, అమ్మాయిలా సరే అబ్బాయిలా సరే మొత్తం కలుద్దాం ఒకసారి. ఫస్ట్ కలిసి ఏంది నిర్ణయం ఏంది, ఎట్లా ఏందని చిన్నగా పోదామండి. పోతే కొడుకులకు ఎట్లా యూత్ కలుస్తుంటే, యూత్ మనం లేస్తుంటే వాళ్ళు కొడుకు ఎట్లా అంటే ఉచ్చావాళ్ళ కొడుకులు, అరే వాళ్ళు అందరూ మంచిగా చేస్తారేమో నాకు భయం అవుతుందని అన్యాయం చేసాడు వంకాయ అట్లా ఉండాలి. అందరం యువత అందరం కలుద్దాం, ఒక మంచి పార్టీని ఏర్పడదాం, మంచి నిర్ణయాలు తీసుకుందాం. ఎవరైతే అన్యాయాలు అధర్మాలు చేస్తున్నారో తొక్కి పడదాం. ఆ శివుడే చెప్పిండు, ఎవరైనా అధర్మాలు అన్యాయాలు చేసి తొక్కి అని చెప్పాడు నాకు. ఆ శివుడే అన్నాడు, ఆ శివుడు ఆ శ్రీకృష్ణుడు అన్నాడు, అందరు చెప్పారు. దేవుళ్ళు అందరూ అంటే మనకు ఒక దైవ సపోర్ట్ కూడా ఉంది, దైవ సపోర్ట్ పక్కా ఉంటుంది. మనం మంచి పని చేస్తుంటే వాళ్ళే చెప్పారు, అధర్మం అన్యాయం చేస్తే వాడు ఎవరైనా సరే వాడు మనం తొక్కేసాడని చెప్పిండు. అందుకే వివేకానంద ఆశయాన్ని మనం నెరవేరుద్దాం. ధన్యవాదములు.